అందరికీ నమస్తే. నా పేరు అమృత. మేము హోబార్ట్ నుంచి క్వీన్స్ టౌన్ వెళ్తున్నాము అని మీకు తెలుసు కదా. అయితే ఇది వచ్చేసేసి ఇది 260 కిలోమీటర్స్ అనమాట హోబార్ట్ నుంచి, అండ్ 3.5 hours డ్రైవ్. మేము బ్యూటిఫుల్ జర్నీ అనమాట. వెస్ట్ కోస్ట్ ట్రిప్ అయితే మాత్రం ఐఎమ్ ఎంజాయింగ్ అలాట్. I hope మీరు కూడా. If you're new to this channel, please consider subscribing, like and share my videos. ఇప్పుడే వర్షం వచ్చి ఆగింది. వెస్ట్ కోస్ట్ అంతా ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు వర్షము అదంతా వస్తూ ఉంటుంది. సో వీ షుడ్ బీ ప్రిపేర్డ్. ఎనీవే రోడ్డే కాబట్టి, కార్లోనే కాబట్టి ప్రాబ్లం లేదు. ఎక్స్క్యూజెస్ ఫర్ ద వైపర్స్. మేము ఇంకా ఫిక్స్ చేసుకోలేదు, ఇంకా ఇంటికి వెళ్ళాక చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మేము ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతాము క్వీన్స్ టౌన్. ఇంకా అక్కడ కొన్ని నేబరింగ్ ప్లేసెస్ అదంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి తర్వాత మేము జర్నీ కంటిన్యూ చేస్తాం. అయితే ఈ హోల్ ట్రిప్ అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ బ్యూటిఫుల్ స్పాట్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు మీరు ఆగొచ్చు. అండ్ మేము ఎక్కువ స్టాప్స్ ఏం ఆగలేదు, 2 స్టాప్సే ఆగాము. ఇక్కడ చూసారా క్లౌడ్స్ అంతా ఫాగ్ ఎలాగా కవర్ అయిపోయిందో మౌంటైన్స్కి. ఇట్స్ బ్యూటిఫుల్. సడన్గా చీకటి పడినట్టుగా అనిపించింది కదా. చేంజ్ అయిపోతూ ఉంది వెదర్. అండ్ ఇది అయితే ఇంకా ఈవినింగ్ అయింది ఇప్పుడే. ఇది వచ్చి లిండా, ఒక ఓల్డ్ గోస్ట్ టౌన్ అనమాట ఇది. అది బ్లాక్ కలర్లో ఉంది. అదేంటంటే అది బర్న్ అయిపోయింది. ఒక హోటల్, రాయల్ హోటల్ అది దాని పక్కన అయితే కెఫే ఒకటి ఉంది, లిండా కెఫే. మీకు కావాలంటే ఆగొచ్చు డిపెండింగ్ ఆన్ ద టైమింగ్. ఇంకా మేము ఒక కొంచెం సేపట్లో క్వీన్స్ టౌన్ ఎంటర్ అయిపోతాము. అండ్ అక్కడి నుంచి ఇంకా మేము హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా కొన్ని షాప్స్ ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా చూసేసి ఇంకా నేబరింగ్ స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇది క్వీన్స్ టౌన్ వచ్చేసాం. అక్కడ చూసారా సిల్వర్ లైనింగ్ లాగా సూపర్ ఉంది కదా. అది సన్ అక్కడ లైట్గా రేస్ పడుతూ నైస్. ఇదిగో క్వీన్స్ టౌన్ వచ్చాము. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఎక్కడ చూసినా పిక్చర్ పర్ఫెక్ట్ లాగా బ్యూటిఫుల్గా ఉన్నది. నాకు అక్కడ దూరం నుంచి చూసారా వాటర్ ఫాల్స్ పడుతుంది. అండ్ హోల్ ఏంటంటే అది రాక్స్ వచ్చేసేసి గోల్డెన్గా భలేగా ఉంది. ఇదేంటంటే మొత్తం మైనింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఈ ప్లేస్. దీని గురించి ఇంకా డీటెయిల్గా తర్వాత కవర్ చేస్తాను. బట్ మొత్తం చాలా సూపర్గా ఉంది కదా. అండ్ ఇదంతా అసలుకి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చుట్టూ. ఇలాంటి ప్లేసెస్కి మేమైతే అప్పుడప్పుడు రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము, ఎందుకంటే ఇది చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మీరు డే టు డే లైఫ్ అంతా హెక్టిక్గా ఉండి సడన్గా అయినా ఇలాంటి ప్లేసెస్కి వస్తే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మీకు ఫుల్ ఎనర్జీతో మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు, వేరే వర్క్ పైన ఫోకస్ చేయొచ్చు. అక్కడంతా చాలా రోడ్స్ ఉన్నాయి కదా. అక్కడ చూస్తున్నారా, హోటల్కి వెళ్ళబోతున్నాము. బట్ దిస్ ఇస్ నైస్, సూపర్ ఉంది. మొత్తం అసలు కళ్ళకి హాయిగా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడేమో హోటల్కి రీచ్ అవుతున్నాం కాబట్టి అక్కడది ఎలా ఉంది అనేది మేము మీకు క్విక్ టూర్ చూపిస్తాను. ఇదిగో ఇది మీ హోటల్ నుంచి బయట ఇలా ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి ఇచ్చారు మాకు. అండ్ సీ ద బ్యూటీ, సో నైస్, అమేజింగ్ కదా. ఇది క్విక్గా మా రూమ్ చూపిస్తాను మీకు. దీంట్లో మేము కిచెన్లో ఉన్నది ఎంత ఏమి చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ తెచ్చుకున్నాము ఇంటి నుంచి. టీవీ ఉంది అండ్ ఫ్రిడ్జ్ అది ఉంది. అది అక్కడ ఫ్రిడ్జ్ అండ్ మైక్రోవేవ్ ఉంది. కొంచెం పాలేదో పెట్టాడు. ఇంకా ఐరన్ బాక్స్ అండ్ పిల్లోస్ అవన్నీ ఉన్నాయి. బాగానే ఉంది అకామిడేషన్ అయితే. బాత్రూమ్ బాగానే ఉంది, నీట్గానే ఉంది. ఇంకా బెడ్కి పక్కన బెడ్ సైడ్ దగ్గర ఏదో కొన్ని బుక్స్ ఏవో పెట్టాడు.
యా, దాని తర్వాత టీ కాఫీ ఆ కబోర్డ్లో పెట్టారు, విచ్ ఇస్ ఓకే, యూనో డీసెంట్గానే ఉంది, నీట్గానే ఉంది, అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా ఇది. అండ్ కెటిల్ పెట్టాడు, ఒక టోస్టర్ కూడా పెట్టాడు. యా, దీని తర్వాత మేము మా ఫ్రెండ్ అనింది అది షాంపూ అది తెచ్చుకుందాము అని అనింది. సో మేము ఐజీఏ ఓపెన్ ఉందా అని చూసాము, ఓపెన్ ఉంది. సో ఇప్పుడు దీని తర్వాత ఒక చిన్న స్ట్రీట్ వాక్ చేసేసి ఐజీఏకి వెళ్తాం. మా లాడ్జ్ పక్కనే ఉందన్నమాట ఇది ఐజీఏ. సో మేము ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం స్ట్రీట్స్ ఎలా ఉందంటే. ప్రశాంతంగా ఉంది, ఇప్పుడైతే ఎక్కువ మంది ఏం లేరు, బట్ ఇంకా మొత్తం క్వైట్గా ఉంది. చాలా షాప్స్ క్లోజ్డ్ ఉన్నాయి కూడా. చూసారు ఆ బ్యూటిఫుల్గా ఉంది కదా ప్లేసెస్ అయితే, ఎంత అందంగా ఉన్నదో స్ట్రీట్స్ అయితే. నాకైతే చిన్న టౌన్ బట్ వెరీ క్యూట్. అన్నీ పక్కనే ఉన్నాయి ఏదైనా సరే షాప్స్ అంతా. ఐజీఏకి వచ్చాము. ఐజీఏలో ఇదేంటంటే వన్ స్టాప్ షాప్ లాగా ఉంది. కిచెన్ ఏదైనా ఉంది అంటే దానికి తగ్గట్టు ఐటమ్స్ తీసుకొని కొనుక్కొని చేసుకోవచ్చు కూడా కుకింగ్. యా, ఇది చూడండి, ఇది టస్మేనియా పోలీస్ స్టేషన్. ఇది ఎంత ముద్దుగా ఉందో, చిన్నగా. ఇది ఫస్ట్ టైం నేను ఇంత చిన్నదే చూడడము. ఐఎమ్ సర్ప్రైజ్డ్, సో క్యూట్. చిన్నగా ఉంది చాలా. అండ్ పోలీస్ స్టేషన్ పక్కనే ఏంటంటే పార్క్ ఉంది, పిల్లల పార్క్. ఏదైనా బాగుంది పార్క్ కూడా. అక్కడికి వెళ్ళే ముందు ఇంకొక దీని పక్కనే ఏంటంటే పార్క్కి ఆపోజిట్లో ఏంటంటే మెజిస్ట్రేట్ కోర్ట్ ఉంది. అండ్ బయట అయితే ఇలా ఉంది. సో పార్క్కి క్విక్గా వెళ్ళేసి వద్దాము. పార్క్కి లెఫ్ట్ సైడ్ ఏముందంటే ఫైర్ స్టేషన్ కూడా ఉంది. ఇది ఇట్లా నడుచుకుంటూ వెళ్తే ఇదిగో పిల్లలకైతే భలే ఎంటర్టైన్మెంట్, పెద్దవాళ్ళు కూడా. కొంచెం నడుస్తూ ఉంటే ఇక్కడ ఏంటిది మౌంట్ అవెన్ గురించి ఉంది. ఇన్ కేస్ మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలని కూడా డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ దిస్ ఇస్ నైస్. ఈ ఇల్లు చూసారా ఎంత ముద్దుగా భలే డెకరేట్ చేసుకున్నారు కదా, చాలా అందంగా తయారు చేసుకున్నారు. ఇంకా మీకు 360 degrees వ్యూ ఇస్తున్నాను చూడండి, చాలా బాగుంది ఇది. ఈ డెకరేషన్ వీళ్ళు చేసిందంతా, ఈ స్ట్రీట్స్ అంతా, ఐ జస్ట్ లవ్ ఇట్. అదేంటంటే ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, ఇట్స్ నాట్ ఫంక్షనింగ్ అట్ ద మూమెంట్ బట్ ఇట్స్ నైస్. దాని పక్కనే ఇంకొక ఐజీఏ కూడా ఉంది. యా, ఈ షాప్స్ మోస్ట్లీ క్లోజ్డ్ ఉన్నది, బట్ ఐటమ్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నవి చాలా డిఫరెంట్ ఆర్ట్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడు నేను ఇదివరకు ఇంత అందంగా చూడలేదు ఇక్కడ. బట్ క్వీన్స్ టౌన్ వచ్చేసి ఇది టూరిస్ట్ స్పాట్ కాబట్టి, టూరిస్ట్ స్పాట్ చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది ఈ టౌన్. సో ఇది చూసారా, ఈ మనుషులు ఎక్కడ పడితే అక్కడ ఉన్న ఇలాంటివి చూపిస్తాను ఇంకా వేరే చోట కూడా. బట్ ఐరన్తో చేసినవి బాగున్నది. దీనిపైన అయితే ఫుట్వేర్ అని ఉంది, కానీ ఏదో మరి అన్నీ వెరైటీగా ఉన్నాయి. ఇదంతా చూస్తే దాని పక్కన అయితే రూరల్ హెల్త్ టెస్మేనియా అట, వాల్ మెమోరియల్ ప్లాజా అంట. బాగుంది కదా, ఇట్స్ నైస్. దీనికి ఆపోజిట్లో అక్కడ ఏదో నాకు బాటిల్ షాప్ కనపడుతుంది. ఒకసారి రౌండ్ వేద్దాం అక్కడ. ఇది స్ట్రీట్స్ అయితే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది. నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్, ప్లెజెంట్గా ఉంది. అండ్ ఎక్కడ పడితే అక్కడ ఆర్ట్ వర్క్ ఉంది వాల్స్ దగ్గర అంతా. ఐ థింక్ జస్ట్ టు అట్రాక్ట్ పీపుల్ అనమాట. వాళ్ళ క్వీన్స్ టౌన్ని బాగా హైలైట్ చేశారు. అండ్ చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి క్వీన్స్ టౌన్లో చూడడానికి, అండ్ ఇట్స్ వర్త్ విజిటింగ్. మేము బయటకు వచ్చేస్తే ఇదిగో ఇలా ఉంది. అదొక హోటల్, చాలా హోటల్స్ అయితే ఉన్నాయి దీని సిటీలోనే, అదే టౌన్లోనే. అండ్ ఇది చూడండి ఇంకొక ఆర్ట్ వర్క్, ఇది ఆయంతో చేశారు. బట్ ఎక్కడ చూస్తే దాన్ని రీయూజ్ చేసి
ఏది వేస్ట్ చేయకుండా బాగా తెలివిగా చేశారు. ఇదిగో ఇందాక నేను చెప్పాను కదా, ఆయంతో చేసిన మనుషులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారని. మేబీ ఇది సిగ్నిఫికెన్స్ ఏమో క్వీన్స్ టౌన్కి. ఇట్స్ నైస్. అండ్ మేము ఆటమ్ కదా ఇది, అందువల్ల బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి లీవ్స్. ఈ కలర్ఫుల్గా ఉంది కదా, ఆటంలో అయితే బ్యూటీ. అండ్ క్యాక్టస్ ఏదో ఏంటంటే రైల్వే స్టేషన్. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది ఓల్డ్ స్టైల్, మొత్తము చెక్కలు అండ్ లగేజ్ సూట్ కేసెస్ అదంతా పెట్టారు ఆర్టిస్టిక్గా. అండ్ దీని పక్కనే ఒక కెఫే అయితే ఉంది. అండ్ ఇదేంటంటే ఇది టూర్ వెళ్ళొచ్చు దీంట్లో, ఒక హాఫ్ డే టూర్స్. మేమైతే చేయట్లేదు, ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. ఇది ఒక 4 hours అనమాట టూర్స్. అండ్ మొత్తము లోపల రెయిన్ ఫారెస్ట్ ఏరియాస్లో మొత్తం తీసుకెళ్ళి చిన్న వాక్స్ అవన్నీ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఏరియాస్ అయితే చేయొచ్చు. అండ్ ఒక ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెడతారు, తర్వాత ప్లేస్ యొక్క సిగ్నిఫికెన్స్, ఇంకా క్వీన్స్ టౌన్ గురించి, మైనింగ్ గురించి మొత్తం అంతా చెప్పి లైట్గా లంచ్ కూడా పెడతారు. అండ్ దీని పక్కన ఒక మ్యూజియం కూడా ఉంది. ఇది బయట అయితే భలేగా ఉంది. ఇది మేము చేయట్లేదు, కానీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక ఉంటాను. నమస్తే.